ఆరోగ్యశ్రీకి కత్తెర అత్యధికంగా వినియోగించే 5 ప్రొసీజర్లు ఎత్తేసే దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు. సాధారణ సిజేరియన్ ప్రసవాలు 3 ఆప్థమాలజీ ప్రొసీజర్లు ప్రైవేట్లో కట్. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వైద్య శాఖ. తద్వారా లబ్ధిదారులపై ఏటా 500 కోట్ల భారం. పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేసేలా కుతంత్రం. పేద మహిళలకు ప్రసవ వైద్యాన్ని దూరం చేయడం ద్వారా అదనపు భారం. ఇప్పటికే ఆరోగ్య ఆసరా ఎత్తేసి 2 ఏళ్లలో బాలింతలకు 300 కోట్ల మేర నష్టం చేసిన బాబు సర్కార్. ఓట్లు తగ్గాయి, బూతులు పెరిగాయి సార్. తరువాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోగా పోలింగ్ స్టేషన్ల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. సాధారణంగా ఓటర్ల సంఖ్య తగ్గితే పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గాలి. కానీ దానికి భిన్నంగా 44.89 లక్షల ఓట్లు తగ్గితే 3931 అదనపు పోలింగ్ స్టేషన్లు వచ్చి చేరాయి. డిఎస్సి అక్రమాలపై సమరబేరి. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందే. 10,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలి, లేదంటే జంతర్ మంతర్ తరహా ఉద్యమానికి సిద్ధం. డిఎస్సి అభ్యర్థులు, పోలీసు ఉద్యోగార్థుల అల్టిమేటం. సరిహద్దుల్లో చైనా ఫిరంగులు. భారత్తో సరిహద్దుల వెంబడి చైనాలో తయారైన ఫిరంగులను పాకిస్తాన్ పెంచుతోందని నిఘా వర్గాలు తెలిపాయి. డ్రగ్స్తో జీవితాలు నాశనం. మాదక ద్రవ్యాలు వృత్తి, వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తాయని యువతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. అహ్మదాబాద్లో కలుద్దాం. 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం. ముగిసిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్. బాదుడే బాదుడు. 2 ఏళ్లలో 40% పైగా పెరుగుదల. గ్రామాల్లో ప్రజలపై పన్నుల భారం. పన్నులు భారమైనా పెరగని మౌలిక సదుపాయాలు. వసూలు చేసిన పన్నుల ఖర్చుకు పంచాయతీలపై చంద్రబాబు సర్కారు ఆంక్షలు. పారిశుద్ధ్యం క్షీణించి పెరుగుతున్న అంటువ్యాధులు. నారాసుర పాలనలో పరకాష్ఠకు అరాచకం. ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. అర్ధరాత్రి ఆపరేషన్ విరూపాక్ష. రెడ్ బుక్ రాజ్యాంగంలో రెచ్చిపోయిన కాకి గూండాలు. భోగాపురం ఎయిర్పోర్ట్. జగన్ శ్రమ, బాబు హైడ్రామా. ఆత్మసాక్షిగా క్రెడిట్ చోరీ కుట్రలు. భోగాపురం బాబు ఖాతాలో వేయబోయి మరోసారి అడ్డంగా దొరికిపోయిన ఈనాడు.